హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ బెండకాయ క్రిస్పీ ఫ్రై అండి. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో 100 గ్రాములు ఎండు కొబ్బరి అండి ఇంత చిన్న పీసెస్గా కట్ చేసుకొని, అందులో 30 చిన్నులపాయలండి తొక్క తీసినవి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరికాయ ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. ఇవి బెండకాయలండి. శుభ్రంగా కడిగి ఈ సైజు కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకే సైజు ఉండేలాగా కట్ చేసుకోండి. ఈ నూనెలో వేసేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ బెండకాయని. ఇందులో 1 టీ స్పూన్ అంతా నిమ్మకాయ రసం అండి, ఇది బంక రాకుండా ఉండేందుకు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. మాడిపోతాయి, అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయి కూడా కలపడం వల్ల. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెండకాయ ఫ్రై మెత్తగా తినేవాళ్ళు ఈ టైంలో కొబ్బరి కారం వేసేయచ్చండి. కొంచెం క్రిస్పీ కావాలంటే ఇంకొంచెంగా ఫ్రై చేసుకోవచ్చు. బెండకాయ ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎక్సెస్ ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం వేసేయాలండి. కొబ్బరి కారం వేసిన తర్వాత స్టవ్ని సిమ్ చేసి ఈ కారం మాడకుండా బెండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకు కారం బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ బెండకాయ ఫ్రై పప్పు, అన్నం, సాంబారు, రసం, చట్నీతో ఇలా దేనితోనైనా కానీ సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు. ఇంతే అండి, క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.